Sridhar and other my colleagues, Dr. Navya and other కార్డియాలజీ మిత్రులందరూ, కార్డియోథొరాసిక్ టీమ్ వీళ్ళందరూ కూడా ఇంత తక్కువ టైంలో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న పేషెంట్, ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటే లాస్ట్ ఇంకా కొద్ది రోజులు కొద్ది వారాలు అనుకున్న హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఇట్లాగా గుండెని అమర్చడం అనేది నిజంగా ఒక అద్భుతం ఇది. సో డాక్టర్ దిలీప్ గారు చెప్పినట్టుగా వీటిలో ఏంటంటే అవగాహన అనేది ముఖ్యం. అవయవ దానం అనేది, జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిది. అత్యున్నత ప్రభుత్వం కానీ ఎవరైనా సహకరిస్తున్న అత్యున్నత ప్రోగ్రామ్ లో ఒకటి. దీనికి ఏంటంటే మీ సైడ్ నుంచి, మీడియా మిత్రుల నుంచి, పాత్రికేయ మిత్రుల నుంచి కావాల్సింది ఏంటంటే జనాల్లో ఒక అవగాహన అంటూ వస్తే, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ ఉంటారు చాలా మంది యాక్సిడెంట్స్ లో, తర్వాత వేరే కారణాల వల్ల అవయవాలు పనిచేస్తూ ఉంటాయి, బ్రెయిన్ మాత్రం డెడ్, పేషెంట్ బతికే పరిస్థితి ఉండదు, వారాలు నెలల తరబడి వాళ్ళు కోమాలోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనుక డొనేషన్ ఆర్గన్స్, హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మిగిలిన అవయవాలు ఏదైనా దానానికి మనం కనుక వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తే ఇలాగ ఇంకొకరికి పునర్జన్మ, దిస్ ఇస్ అనదర్ లైఫ్ యాక్చువల్లీ. ఈ పేషెంట్ లాస్ట్ తుది శ్వాస నుంచి బయటపడి ఇప్పుడు ఆరోగ్యవంతంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుందంటే కారణం ఏంటంటే ఆ దాత ఎవరైతే అవయవ దానం చేశారో వాళ్ళకి. జనాల్లో చాలా మందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అవగాహన అనేది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీనికి ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఎక్కడ పడితే అక్కడ మనం హార్ట్ సర్జరీలు అవన్నీ చేయడానికి కుదరదు. మణిపాల్ సంస్థ అనేది మాకు అందిస్తున్న ఈ ఉన్నత పరిణామాలు, వాళ్ళకు మాకు ఇస్తున్న అవకాశాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మాకు ప్రోత్సహిస్తున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనేది, లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతూ ఉన్నాయి, కిడ్నీ జరుగుతూ ఉంది. హార్ట్ డిలే అవడానికి కారణం మెయిన్ డోనర్ దొరకపోవడం. పేషెంట్స్ అయితే చాలా మంది ఉంటారు, హార్ట్ ఫెయిల్ అయ్యి ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ లో ఉన్న పేషెంట్స్ ఎంతో మంది ఉంటారు. కానీ మనకి హార్ట్ దొరకడం అనేది, 4-5 ట్రాన్స్ప్లాంట్స్ ప్లాన్ చేసినా కూడా అది వైజాగ్, తిరుపతిలో 2 జరగడం, అట్లా గుంటూరు ఒకటి వెళ్ళడం ఇట్లా జరిగింది. సో ఈ ఉన్న అత్యున్నత స్థాయి అంటే ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మణిపాల్లో ఏ ఆపరేషన్ అయినా, క్లిష్టమైన ఆపరేషన్, బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయి, బీటింగ్ హార్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి, మినిమల్ ఇన్వేసివ్ అండ్ వాల్వ్ రిప్లేస్మెంట్స్, సర్జరీ లేకుండా కూడా వాల్వ్ రిప్లేస్మెంట్స్, స్టెంట్స్, ఇవన్నీ కూడా ఎంతో కాలంగా జరుగుతూ ఉన్నాయి. సక్సెస్ఫుల్ గా హైయెస్ట్ సక్సెస్ రేట్స్ తో జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈస్ the peak of success story what we have achieved in the last few months. So the quality of this hospital has kept 100%.